తల్లి జగజ్జనని పహిమాం పహిమా, తల్లి జగన్మాత రక్షమాం రక్షమా, అమ్మా కాళికా మాత మహిషాసుర మధ్యని రక్షమాం రక్షమా పాహిమా. స్వామి అఖండానంద, కోట్లకు పడగలెత్తి కో అంటే కోటలో కోటి మందితో సేవ చేయించుకునే కోటీశ్వరుడివి అయిన వాళ్ళు ఎవరో లేని బ్రహ్మచారివి. 50 ఏళ్లు మీద పడినా పెళ్లి చేసుకోకుండా ఉన్న నిన్ను ఓ మధురగానం మాయలోకి లాగింది కదూ. మౌనమేల శేఖర చక్రవర్తి, మనసు విప్పుము. స్వామి అఖండానంద, ఏమి చెప్పకుండానే అన్ని గ్రహించారే. ఆ అమ్మాయి విషయమే మీకు చెప్పాలని వచ్చాను. ఆ భామ పేరు సాషాలతో ప్రారంభమవుతుంది. ఆ అమ్మాయిని విపరీతంగా నమ్మావు. నన్ను కూడా నమ్మితే నీకే సమస్య ఉండదు. అపనమ్మకం ఉన్న చోట నమ్మకం గెలవదురా. ఆ అమ్మాయిని నమ్మితే నీ గమ్యం అగమ్యమవుతుంది. ఆ అమ్మాయి పేరు షర్మిల. ఆమె కూడా నాలాగే అనాథ. మా వంశానికి మీరే కదా మార్గనిర్దేశకులు. నా ఆస్తినే తప్ప నన్నుగా ప్రేమించే వాళ్ళు కనపడలేదు. అప్పుడే తను పరిచయమైంది. చాలా చక్కగా పాడుతుంది. పాటల్లో అపశృతి పలకవచ్చు శేఖరా. నా మాట విని ఆ అమ్మాయిని మరచిపో. మన్నించది అఖండానంద, ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. చూశావా శేఖర చక్రవర్తి, నువ్వు మనవాడబోయే అతివ కాదు, అగ్గి రవ్వ అని చెప్తోంది ఈ మంట. ఆమెతో పరిణయం నీకు ప్రమాదం. నేను షర్మిని ఈ రోజు ఉదయమే పెళ్లి చేసుకున్నాను. మరో గంటలో హనీమూన్ కి గోవా వెళ్తున్నాను. జై భద్రకాళి. శేఖరా, ప్రమాదం, పెరు ప్రమాదం. దయచేసి నా మాట విను. ఈ రాత్రికి ఈ ఊరి పొలిమేరల దాటి వెళ్లకు. ఊరి పొలిమేరలే కాదు, ఈ గుహ దాటి కూడా వెళ్ళడానికి వీల్లేదు. రాత్రి గడవని, ఈ రాత్రి గడవని, ఈ రాత్రి గడవని. ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరలోనే వస్తాను స్వామి. శేఖరా, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. భయంకరమైన పరిస్థితులను సృష్టించే ఈ రాత్రి తెల్లారేనా? ఈ రాత్రి తెల్లారేనా? ఈ రాత్రి తెల్లారేనా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. షర్మిల అంటే సిగ్గుపడిది అని అర్థమా? మల్లెళ్ళు వెదజల్లడం అంటే ఇదేనేమో. ఏమైందరా? నేనెంతో అదృష్టం చేసుకున్నానేమో, లేకపోతే నాలాంటి కామన్ గర్ల్ కి మీరు భర్తగా దొరకడం ఏంటి? డోంట్ బి ఫులిష్. షర్మి, నువ్వు కామన్ గర్ల్ ఏంటి? యు ఆర్ మై సోల్ అండ్ లైఫ్ జస్ట్ మైన్. అవునా? నేను ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నేను అనాథని. నన్ను పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఖచ్చితంగా నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంటారని ఫీలింగ్ లో ఉన్నాను. బట్ నేను చూశాక నేను మర్చిపోయాను. అఫ్ కోర్స్ నీ ఏజ్ కి నేను తగను, కానీ నువ్వంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం.
నాలాగే నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తున్నావు కదా? లవ్ యూ లాట్ రా. షర్మి, ఇంత రాత్రి వేళ హనీమూన్ కని కార్లో గోవా వెళ్లే కప్పల్ మనమే ఉంటామనుకుంటా కదూ? కోరికల గుర్రాలకు కళ్ళెం వేయలేకపోతే అర్ధరాత్రి అయినా అపరాత్రైనా తప్పదు కదా. నీ అందమంతా ఆ కళ్ళల్లోనే ఉంటుంది షర్మి. అందుకే నీ కళ్ళను చూస్తుంటే అందమైన కవిత చెప్పాలనిపిస్తుంది. ముందు కవిత చెప్పండి, అది అందమైందా కాదా నేను చెప్తాను. నీ కళ్ళ ముందు నిశరాత్రి అయినా పట్టపగలే అయినా నన్ను నేను చూసుకుని సిగ్గుపడుతున్నా. ఆ కళ్ళ వెలుగులో పగలు రాత్రి రెండు దిగదొడిపే. వెన్నెల్ల కాంతులు సూర్యని వెలుగులు రెండు కలగలిసిన ఆ కన్నుల్లో నన్ను నేను చూసుకుంటూ మైమరిచిపోతున్నా. ఆ కళ్ళల్లో నన్ను నేను వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నా.